షర్మిల గారు కాంగ్రెస్లో చేరటం వల్ల ఏపీలో వైసీపీకి బాగా ఇబ్బంది అవుతుంది, జగన్మోహన్ రెడ్డి పని అయిపోయినట్టు కూడా చంద్రబాబు నాయుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు పురంధరేశ్వర ఎన్టీ రామారావు కూతురు బీజేపీ జాతీయ అధ్యక్షురాలుగా ఉంది. చంద్రబాబు పని అయిపోయిందా? బీజేపీ పని అయిపోయిందా? అయిపోయిందా? మరి మా పని ఎందుకు అయిపోద్ది? అంటే ఎన్టీ రామారావు పనికిరాని వ్యక్తి, రాజశేఖర రెడ్డి బాగా పనికి వచ్చేవాడు. ఎన్టీ రామారావు కూతురు పనికిరాని దద్దమ్మ, రాజశేఖర రెడ్డి గారి కూతురు చాలా గొప్ప ఆవిడ అని చెప్పి చంద్రబాబు చెప్పదలుచుకున్నాడు. ఎన్టీఆర్ కూతురు బీజేపీలో చేరి ఆ పార్టీకి అధ్యక్షురాలు అయితే తెలుగుదేశం ఓటింగ్ ఆ పార్టీకి వెళ్దా? రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు కానీ మా ఓటింగ్ అంతా వెళ్ళిపోద్దా? ఇవన్నీ చంద్రబాబు దగ్గర ఎదరు కూర్చుని ఉంటారు. ఎవడంటే తలకాయ లేనటువంటి వేస్ట్ గాళ్ళు, మా పార్టీలోంచి ఆ పార్టీలోంచి ఈ పార్టీలోంచి వెళ్ళిన చెత్తగాళ్ళంతా అక్కడ కూర్చుని ఉంటారు. వాళ్ళకి ఏదో ఒకటి సొల్లు కబుర్లు చెబుతూ ఉంటాడు. షర్మిలమ్మ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి ఓటు అంతా వెళ్ళిపోద్ది. ఎవడన్నా లెగిసి అడుగుతాడంటే అక్కడ బుర్ర ఉండదు ఎవడికి. అదేంట్రా మరి మన అమ్మాయి కూడా వెళ్ళి బీజేపీ అధ్యక్షురాలైంది, మన ఓటు ఏం బాదా అని చెప్పి అడగడు. ఈ బర్రెలాగా తలకాయ చూపి గొర్రెలాగా వస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి తమ్ముళ్ళు అని అటువంటి పనికిమాలిన వాళ్ళకి చెప్పడానికి ఇవన్నీ బాగుంటాయి. ఎన్టీఆర్ కూతురు వలన బీజేపీకి ఎంత లాభం ఉంటుందో రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వలన కాంగ్రెస్ పార్టీ కూడా అంతే లాభం ఉంటుంది. బీజేపీలో ఎన్టీ రామారావు కూతురుని చేర్చుకుని అధ్యక్షురాలుగా పెడితే తెలుగుదేశం ఓటు ఎంత పోయిందో, రాజశేఖర రెడ్డి గారి కుమార్తెను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని అధ్యక్షురాలుగా పెడితే అంతే ఓటు పోద్ది. దానికి ఎంత లాస్ ఉంటుందో మాకు అంతే లాస్ ఉంటుంది. వాళ్ళు ఏదో మమ్మల్ని ఓడిస్తాకి కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాండిడేట్లను పెడతాను. జగన్మోహన్ రెడ్డి అనేవాడు తెలంగాణలో మనకొద్దు, రాష్ట్రం విడిపోయింది, ఆంధ్రప్రదేశ్ మీద మనం దృష్టి పెడదామని వచ్చాం. మేము తెలంగాణలో అభ్యర్థులను పెడితే ఎంపీ అభ్యర్థులనే ఒక 50,000 నుంచి 1,00,000 వచ్చి ఖమ్మంలో ఎంపీ సీటు గెలవలేదు. మేము 2014లో ఖమ్మంలో ఎంపీ సీటుకి వెళ్ళలేదా? 3 ఎమ్మెల్యే సీట్లకు వెళ్ళలేదా? మేము పెట్టిన అభ్యర్థులకి 40,000 ఓట్లు రాలేదా? 17 మంది ఎంపీలను మేము పెట్టలేము. అక్కడ కాంగ్రెస్ పార్టీని చిత్తు చేయలేమా? ఓడించడమే కావాలనుకుంటే మనకు అవసరం లేని దానికి వద్దని చెప్పి మేము వచ్చి మేము దీనికి కన్ఫామ్ అయ్యి దీనికి పని చేసుకుంటున్నాం. మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే ఢిల్లీ నుంచి తాడేపల్లి ఎంత దూరం, తాడేపల్లి నుంచి ఢిల్లీ కూడా అంతే దూరం ఉంటుంది.